మా ఇల్లు చూడండి, అరుంధతి మూవీలో పాడుపడ్డ బంగ్లాలా తయారైపోయింది. ఇది మా ఊర్లో ఉండే స్కూలు. దీంట్లో ఉండేది 4 పిల్లలు, ఒక ఐవరు మాత్రమే. హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెష్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనము ఒక మ్యారేజ్కి అటెండ్ అవ్వాలని వెళ్తున్నాము. మనం బెంగళూరు నుంచి 2 డేస్ బ్యాక్ నెల్లూరుకి వచ్చున్నాము. ఇప్పుడు ఏంటంటే నెల్లూరు నుంచి మా ఊరికి వెళ్తున్నాం, అది సొంత ఊరు. మేము 7 ఇయర్స్ బ్యాక్ నెల్లూరుకి వచ్చామన్నమాట. 7 ఇయర్స్ ముందు వచ్చేసి మా ఊర్లోనే ఉన్నాము, అక్కడ ఫార్మింగ్ చేసుకుంటూ అక్కడే ఉన్నాము. సో ఈరోజు మా ఊర్లో ఉండే ఒక అబ్బాయిది మ్యారేజ్ అనమాట. సో ఆ మ్యారేజ్కి అటెండ్ అవ్వాలని నేను మా తమ్ముడు ఇద్దరం వెళ్తున్నాము. ఈ మ్యారేజ్లో స్పెషల్ ఏంటంటే అది వచ్చేసి ఒక ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, అండ్ దట్ టు లవ్ మ్యారేజ్. చాలా స్పెషల్గా ఉంది కదా. ఇతను వచ్చేసి మా తమ్ముడు క్లాస్మేటు, అండ్ మన ఫ్యామిలీకి కూడా కొంచెం బాగా క్లోజ్గా ఉంటాడు అనమాట. ప్రజెంట్ మనం అయితే కావలికి రీచ్ అయి ఉన్నాము. ప్రజెంట్ ఏపీలో అయితే ఇప్పుడు ఎలక్షన్ టైం కదా, సో అందుకని చూడండి ఇప్పుడు రోడ్డు కొనాకు మొత్తం బ్యానర్సే ఉన్నాయి. మామూలు టైంలో అయితే ఇక్కడ బ్యానర్స్ ఉండవు, మామూలుగా యాడ్స్ ఉంటాయి అనమాట. సో ఎలక్షన్ టైం అయ్యాకే మొత్తం పాలిటిక్స్ రిలేటెడ్ బ్యానర్స్ అనమాట. ఇక్కడ ఈయన వచ్చేసి లోకల్ ఎమ్మెల్యే, సో ఆయన సంబంధించిన మొత్తం వైఎస్ఆర్సీపీ బ్యానర్సే ఉన్నాయి. ఇప్పుడే ఇంటికైతే రీచ్ అయ్యాము. సో ఇంటికి రీచ్ అవ్వగానే ఇల్లు చూడంగానే నాకు గుండె డమ్మేలనింది. ఎందుకంటే ఇంతకుముందు ఇల్లు చాలా బాగుండింది. 1 ఇయర్ నుంచి ఇక్కడ ఎవరు ఉండకపోయాక ఇలా తయారైందనమాట. ఇది వచ్చి మా ఊరి రాములవారి టెంపుల్. ఇక్కడ తిరునాళ్ళ చాలా బాగా చేస్తారు, మీకు ఆ టైం వచ్చినప్పుడు చూపిస్తాను. ఆ టెంపుల్కి రైట్ సైడే మేము చదివిన స్కూల్ ఉంటుంది. చిన్నప్పుడు వచ్చేసి మేము ఇక్కడే 5th వరకు చదువుకున్నాము. అప్పుడైతే స్కూల్ నిండా పిల్లలు అందరూ ఉండేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి 4 పిల్లలు, ఒక టీచర్ మాత్రమే ఉన్నాడు. ఇదే పెళ్ళికొడుకు ఇల్లు. సో ఇతనే పెళ్ళికొడుకు. మేము వెళ్ళే టయానికి వాళ్ళు కొండకెదురు నడుస్తున్నారనమాట. మేము వచ్చి పెళ్ళికొడుకుని మీట్ అయ్యి మధ్యాహ్నం భోజనం చేసుకుని అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. మ్యారేజ్ వచ్చేసి యాక్చువల్గా వాళ్ళు ఏం చేసినారంటే ఈ రోజు 4 భోజనాలు అని చెప్పేసి ఇంటి దగ్గర పెట్టుకొని మ్యారేజ్ వచ్చేసి మాలకొండ దగ్గర పెట్టుకున్నారనమాట. మాలకొండ అంటే అది ఒక టెంపుల్. సో ఇప్పుడు మన తిరుపతి అలాగా ఉన్నది కదా, అలాగే ఒక టెంపుల్ అనమాట అది. సో అక్కడ మ్యారేజ్ పెట్టుకున్నారు. నేనైతే అక్కడికి వెళ్ళడానికి టైం కుదరక, సో నేను ఇంటి దగ్గరికి వెళ్ళి అటెండ్ అయ్యి మళ్ళీ నేను రిటర్న్ అయిపోతున్నాను. సో మా తమ్ముడు వెళ్ళాడు అనమాట. పెళ్లి కొడుకు యాక్చువల్గా మా తమ్ముడు క్లాస్మేట్. సో వాళ్ళిద్దరు ఇంకా బాగా క్లోజ్. అంతేకాకుండా రేపు నాకు కొంచెం వర్క్ ఉందనమాట, అందువల్ల నేను వెళ్ళలేకపోయినాను. అందువల్ల మా తమ్ముడిని పంపిస్తున్నాను. చాలా మందికి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కదా, మన కులదైవం టెంపుల్లోనే మ్యారేజ్ చేసుకోవాలి, లేకపోతే ఒకవేళ అట్లీస్ట్ అక్కడ కుదరకపోయినా మన ఊర్లో ఉండే దేవాలయాలు ఉంటాయి కదా, దాని ముందే మనకి మండపం వేసుకొని అక్కడే పెళ్లి చేసుకుంటారు అనమాట. టౌన్ లో మోస్ట్లీ అది పాసిబుల్ కాదు. అట్లీస్ట్ పల్లెటూరులో బతికే వాళ్ళు అయితే చాలా మంది ఇలాగే చేస్తారనమాట. సో మా తమ్ముడు మ్యారేజ్ కూడా ఇలాగే టెంపుల్ దగ్గరే చేసామన్నమాట. సో మా ఊర్లోనే రాములవారి టెంపుల్ ఉంటుంది. రాములవారి టెంపుల్ ముందే మండపం కట్టి అక్కడే మ్యారేజ్ చేసినాము. మా ఫ్యామిలీలో ఎవరు పెళ్లి చేసుకున్నా కానీ మోస్ట్లీ ఇంతకు ముందు అంతా అక్కడే చేసుకున్నాం అనమాట. అదే నమ్మకంతో మా తమ్ముడికి కూడా చేసినాము. కానీ మేము ఈ మధ్య వచ్చేసి నెల్లూరులో సెటిల్ అయ్యాం కాబట్టి నా మ్యారేజ్ అక్కడ జరగలేదు. నా మ్యారేజ్ వచ్చేసి నెల్లూరులోనే జరిగింది, కళ్యాణ మండపంలో. కానీ పెళ్ళిళ్ళు మాత్రం పల్లెటూరులో చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మనకి టౌన్లో చేసుకుంటే ఇరుకిరుగ్గా చాలా బిజీగా ఉంటుంది, కానీ పల్లెటూరులో చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే అంత హ్యాపీగా ఉంటుంది. కానీ ఏంటంటే ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి కొంచెం ఇబ్బంది. అంతేకాకుండా మనకి ఏదైనా వెంటనే వస్తువులు కావాలన్నా కానీ ఏదైనా కావాలన్నా కానీ మళ్ళీ టౌన్కి పరిగెత్తాలి. అదొకటే తలనొప్పి తప్ప మిగతా అంతా చాలా బాగుంటుంది. ప్రజెంట్ అది ఇప్పుడే ఇంటికి రీచ్ అయ్యాను. సో ఇప్పుడే ఏమి ఎక్కిరేస్తున్నది. కావాలి నుంచి నెల్లూరుకు 1 అవర్ జర్నీ పడుతుంది. ఇప్పుడు ఇంటికి వచ్చాకే 6:30 అయిపోయింది అనమాట. బాగా చీకటి పడింది. మా ఇంట్లో ఏంటంటే చీకటి పడితే జనాలు అందరూ బయటే ఉంటారు. అందరం ఇలా బయట సిట్టింగ్ చేస్తున్నాము. హాయ్ చెప్పండి అందరూ. హాయ్ హాయ్. వీళ్ళిద్దరు వచ్చేసి మా తమ్ముడు కూతుర్లు. అది అబ్బడ్డామి మీకు తెలుసు కదా. ఇంకొక 2 ఉన్నారు, లోపల ఉన్నారనమాట. వీళ్ళందరూ ఈవినింగ్ టైంలో ఈ రోడ్డు అంతా వీళ్ళ గలబా చేస్తారు. That's it for the day. Thanks for watching. Please subscribe the channel and like the video. Okay, bye.